ప్రత్యేకమైనటువంటి అంశంతో కూడిన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. Now the word delegate ఈ యొక్క డెలిగేట్ అనేటువంటి మాట means to appoint or to assign. Appoint or to assign. కేంద్రము లేకపోతే ఒక విషయాన్ని చేరుకునేటువంటి గమ్యం. Turn to your Bibles బైబిల్లో చూడండి, మీ బైబిల్లో to 2 Timothy chapter 2 verse 2. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న రెండవ పత్రిక 2వ అధ్యాయం. నీవు అనేక సాక్షులెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగిపుము. Commit these things unto faithful people. ఇక్కడ ఏమంటున్నాడంటే సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు వీటిని అప్పగించును అంటాడు. There's a purpose and a reason why we are to delegate things to people. మనము ప్రజలకు అప్పగించేటువంటి వాటి విషయంలో కొంత కారణం అనేటువంటిది ఉంది. ఒక కారణం లేకుండా మనము ఏ విషయాన్ని ఇతరులకు అప్పగించము. A leader that tries to do everything by himself is very limited in what he can do. ఒక నాయకుడు తనకు తానే ప్రతిదీ చేయాలి అనుకోవడం వలన అతను అన్నీ చేయలేడు, కొన్ని మాత్రమే చేయగలుగుతాడు. You and I cannot do everything. నీవు నేను అన్నీ చేయలేము. That is why there are different types of people in your ministry. అందుకనే మన పరిచర్యల్లో వివిధ రకాలైన వ్యక్తులు మనకు అవసరంగా ఉన్నారు. The job of a good leader ఒక మంచి నాయకుని యొక్క పని is to place God in the correct place, in the correct position where they can be used. వారు ఏ విభాగములో సరైన రీతిగా పనిచేయవలెనో ఆ భాగంలో దేవుని చేత ఎన్నుకొనబడతాడు, దేవుని చేత ఏర్పరచబడతాడు. Now, how are we to do that? అయితే దాన్ని మనము ఎలా చేయాలి? You do that by watching and observing everybody within your ministry. మనము మన పరిచర్యలో ఉన్న వారి దగ్గరకు వెళుతూ ఎవరు ఏ విధముగా ఉంటున్నారు అనేటువంటి దాన్ని మనం గమనించాలి, వాళ్ళని మనం తెలుసుకోవాలి, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. And of course, the most important thing is to pray. అంతకంటే చాలా ప్రాముఖ్యంగా వారి విషయంలో మనం ప్రార్థన చేయాలి. One thing we must all realize is that God gave you the ministry, and you are the one that decides where the person is to be. నీవు చూస్తున్నటువంటి ఆ మనిషి ఎక్కడ పని చేయాలని దేవుడు అనుకుంటున్నాడు అనేటువంటిది నువ్వు గమనించి తెలుసుకొని ఆ వ్యక్తిని ఆ స్థలంలో ఆ వ్యక్తి చేరుకోవలసిన గమ్యంలో అతన్ని మనం ఉంచాలి. Turn your Bibles now to the book of James, chapter 1 and verse 5. చూడండి, అపోస్తలుడైన యాకోబు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. If any of you lacks wisdom, let him pray. This is what we're supposed to do
when we assign people to a ministry job. మీ పరిచర్యలో ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఎన్నిక చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానం కొరకు మనం ఆ విధంగా ప్రార్థించి దేవుని దగ్గర నుండి పొందుకొని ఆ జ్ఞానంతో ఆ వ్యక్తిని ఆ స్థానంలో మనం పెట్టాలి. We must pray and assign them as the Spirit of God leads us. మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ఆ ఆత్మ నడిపించిన విధానం బట్టి ఆ వ్యక్తిని ఆ చోట దేవుడు కోరుకున్న చోట మనం ఆ వ్యక్తిని ఏర్పాటు చేయాలి. Now, as a leader, what exactly is your position? In other words, what are you supposed to do as a leader? అసలు నాయకుడిగా మనము ఏమి చేయాలి, ఏమి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. A leader has 4 responsibilities as far as delegation is concerned. గమనించండి, ఇతరులకు పనిని అప్పగించే విషయంలో నాయకుడైన వాడు 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను చేయవలసిన వాడై ఉంటున్నాడు. First and foremost, we need to guide our fellow worker. Guide our fellow worker. మనము మన తోటి పని వారిని సరైన విధముగా నడిపించాలి. Number 2, రెండవది, we need to challenge our workers. మన పనివారిని, మన తోటి పనివారిని మనము సవాలు చేయాలి. Number 2 is challenge our workers. మన పనివారిని లేక మన తోటి సేవకులను మనము సవాలు చేయాలి. Number 3, మొదటిది తెలుసుకున్నారు కదా, మన తోటి పనివారిని మనం నడిపించాలి. we need to create spiritual growth in our workers. రెండవది, మన తోటి పనివారిని సవాలు చేయాలి. మూడవది, మన తోటి పనివారికి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను కలిగించాలి. And number 4, నాలుగవది, most important thing, make sure that the job that you have assigned gets done. నీవు ఏ పని నిమిత్తము ఆ వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసావు, ఆ పని జరుగుతుందా లేదా అని నువ్వు గమనించాలి. లేకపోతే ఆ పని జరగడాన్ని నువ్వు చూడాలి. One of the biggest problems that we have in ministry is delegating. కనుక ఇతరులను ఒక పని కొరకు ఏర్పాటు చేయుట, దేవుని పని నిమిత్తం ఇతరులను నమ్మకమైన వారికి పనిని అప్పగించుట. The reason it's such a problem for us is if something's not done the way we think it should be, instead of instructing or teaching someone, we immediately say, that's okay, just get out of the way, I'll do it myself. అసలు మనం ఒక వ్యక్తికి ఒక పని అప్పగించినప్పుడు ఆ వ్యక్తి సరైన విధంగా చేస్తున్నాడా లేదా, అనేటువంటి సరైన విధంగా చేయడానికైన సలహాలు సూచనలు మనం ఇవ్వకుండా అతను ఆ పని సరిగ్గా చేయలేకపోయాడని ఆ పక్కకుండా నేనే చేసుకుంటానని చెప్పేసి అనుకోవడం సరైనటువంటి విషయం కాదు. It's not challenging our workers. మన తోటి పరివారిని సవాలు చేయడం ఆ విధంగా కాదు. See, what you do when you push them out of the way and you say, I'll do it myself, is you're saying that you're incapable of doing this. I'll do it. I'm the only one who can do this. ఆ వ్యక్తి చేయవలసిన తీరుతెన్నులు మనం అతనికి బోధించకుండా అతను చేయవలసి వచ్చినప్పుడు అతను సరిగ్గా చేయలేకపోయాడని అతను ప్రక్కన పెట్టి నేనే చేస్తాననుకోవడం, కేవలం నీవే శక్తివంతుడు అనుకుని నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇతరులను బలహీనులుగా చేస్తున్నట్లుగా ఉంటుంది తప్ప ఇతరులకు ప్రోత్సాహించినట్టుగా ఉండదు. Everybody understand that? ఇది అర్థమైంది కదా? Okay, now we're going to talk about decision making. ఈ సమయంలో దీనిలోనే
తీర్మానం చేయుట అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Every decision that we can either make one of two ways. ప్రతి తీర్మానము మనం చేస్తున్నప్పుడు ఒకటి రెండు విధాలుగా ఉంటుందండి. You can either make it in the flesh or in the spirit. ఒకటి శరీర సంబంధమైన తీర్మానం, రెండవది ఆత్మీయంగా మనం చేసేటువంటి తీర్మానం. తొందరపాటుగా చేయవలసి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఆత్మీయంగా నువ్వు చేసే తీర్మానం కంటే శరీర సంబంధమైన తీర్మానాలే నువ్వు చేసేస్తావు అన్నమాట త్వరగా చేయడం వల్ల. And no matter what, we need to always make sure that our decision lines up with the vision that we have. దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని అనుసరించి మనం చేసే తీర్మానం అయి ఉండాలి. ఏ తీర్మానం చేసే Now there are some questions that we need to ask ourselves as far as every decision that we make. మనము చేస్తున్నటువంటి ప్రతి తీర్మానం విషయంలో మనం తీర్మానం చేయడానికి ముందు మనలను మనము అడుక్కోవలసిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. Number one. ఒకటి, is this a job that someone besides myself can do? Is this a job that someone besides myself can do? ఈ యొక్క పని ఇతరులు చేయవలసినటువంటి పని ఒకవేళ నేనే చేస్తున్నానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. And then we need to, of course, ask ourselves who would be suitable for the job. అంటే ఇతరులు చేయవలసినటువంటి పనిని నేనే చేస్తున్నానా, లేకపోతే ఈ పనికి నిర్ణయింపబడేటువంటి ఒక వ్యక్తి, ఈ పనికి తగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని మనల్ని మనం అడుక్కోవాలి ప్రశ్నలు. మనం ఏదైనా ఒక పనికి ఒక వ్యక్తిని తీర్మానిస్తున్నాం. Is there someone that can do it less expensively than you can get it done? ఈ పని ఎవరైనా చేయగలరా, లేకపోతే నేనే చేస్తే బాగుంటుందా అనేటువంటిది. Is there someone that can do it in a better time frame than you? In other words, quicker than you? ఒకవేళ నీకన్నా త్వరగా మరొక వ్యక్తి ఎవరైనా చేయగలరా, నీకన్నా బాగా త్వరగా ఎవరైనా చేయగలరా అని నువ్వు ప్రశ్నించుకోవాలి ఒక తీర్మానం చేసేటప్పుడు. And then the last question, of course, is what you're assigning contributing to teaching or training someone else? ఇతరులకు బోధిస్తున్నప్పుడు, బోధ కొరకు లేక ఇతరులను అప్పగిస్తున్నప్పుడు ఆ అప్పగింత సరైన వ్యక్తికి నువ్వు అప్పగిస్తున్నావా లేదా అనేటువంటిది కూడా ప్రశ్నించుకోవాలి. Now let's look at some failures to delegate. ఇతరులకు అప్పగించే విషయంలో గత కాలంలో బైబిల్ కాలంలో జరిగినటువంటి అపజయాలు కొన్నింటిని మనం చూద్దాం. Turn your Bibles to 2 Timothy chapter 1 verse 7. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు. Say, well, what in the world does that have to do with failure to delegate? Which chapter? 2 Timothy 1:7. Yeah, the same idea. Okay. Just translate. What in the world does that have to do with failures to delegate? ఈనాడు నియమించుట అనేటువంటి దానిలో ప్రపంచం ఏ విధంగా అతలాకుతలం పడుతుంది, లేకపోతే ఏ విధంగా అపజయం పాలవుతుంది. Understand what happens when you fail to delegate someone or something to somebody.
fear rises up in your mind. Oh, what are people going to think? Oh, they're going to think I'm a failure. Oh, they're going to think something bad about the ministry. మనము ఇతరులను ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నప్పుడు, నేను ఏర్పాటు చేసిన వ్యక్తి విషయంలో ప్రజలు ఏమనుకుంటారు, నా పరిచర్యకు ఏ విధమైన చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి భయము మనలో అదురు బెదురు వచ్చేస్తుంటాయి. This is why every decision that we make in ministry must be done prayerfully. అందుకనే ప్రతి సమయంలో మనం సేవలో పరిచర్యలో చేస్తున్న తీర్మానాలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగవలసిన అవసరం ఉంటుంది. Now let me give you 5 reasons for failure. అపజయాలకు 5 కారణాలు నేను చెప్తాను. Number 1, 1, a personal weakness could be exposed. వ్యక్తిగతమైనటువంటి బలహీనతల వైపు మనం చూస్తూ ఉంటాం. Does everybody understand that one? That's kind of a tricky one to understand. అన్ని పెద్ద వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. వ్యక్తిగతమైన బలహీనతలు చాలా మంది ఉంటాయి. వాటిని గురించి నేను See, sometimes we as pastors, we like to think that we got it all under control. We know everything. చాలాసార్లు పరిచర్యలో పాస్టర్లంగా నాకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు నాకు పరిచయము, నాకు తెలియదంటూ ఏది ఉండదు అనుకుంటాం. Say amen to that. ఆమెను చెప్తాను. ఆమెనంటే అవునండి. Let me give you a small example of that. దీని గురించి, ఈ మాటను గురించి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. Before I came into the ministry, I was an electrician. I worked with electricity. నేను ఈ పరిచర్యకు రావడానికి ముందు నేను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడిని. So for me to get on top of a ladder would be not a problem. Would not be a problem. And fix a light. I can do that. ఆ పైకి ఎత్తుకెక్కి ఆ యొక్క లైటు బాగు చేయడం లేకపోతే బిగించడం ఇవన్నీ కూడా నాకు రానటువంటి విషయమేం కాదు, అన్నీ నాకు వచ్చు. But I wouldn't want to look, in other words, I don't want to look like I can do everything. You understand what I'm saying? So I would choose somebody else in the ministry to fix that light for me. అయితే నేను పరిచర్యలో యజమానుడిగా ఉన్నాను, అది కూడా నేనే చేసేస్తాను అనుకోవడం కాకుండా నేనేం చేయాలి, ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని ఆ పనిని అతనికి అప్పగించాలి. Everybody understand that? అర్థమైంది కదా. Number 2. రెండవది, Do you feel inadequate about handling a job? This is the reason for failure. do Do you feel inadequate to handle the job? In other words, do you feel you can't do the job? ఒకవేళ నువ్వు చేయగలిగినటువంటి ఆ పనిని నేను చేయలేను అని చెప్పేసి నువ్వు అనుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. నువ్వు చేయగలిగినటువంటి పనిని నువ్వు చేయలేనని నీలో నీవు అనుకుంటున్నావు, అందుకనే అపజయానికి గురవుతున్నావు. అపజయానికి గల కారణాలు చెప్తున్నారు. ఎస్. Number 3. 3, Are you forced to deal with something you don't know how to? ఒక విషయం నీకు తెలియనటువంటి నీవు అది నీకు తెలుసు నేను చేస్తానన్నట్లుగా ఒకవేళ వృద్ధిగా వెళ్ళిపోతున్నావేమో. Everybody understand that one? మనకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఒక పని మనకు తెలియదు. ఉదాహరణకి త్వరగానే రప్పించడం, తర్జుమా చేయడం నాకు తెలియకుండానే నేను రప్పించేసి నేను చేసేస్తానని అనుకోవడం నా అపజయానికి కారణమవుతుంది. అదన్నమాట. Number 4. 4, Do you have a lack of trust in the people? నీకు ఇతరుల మీద సరైన నమ్మకం లేకపోవడం. ఇతరుల మీద చాలా మందికి నమ్మకం ఉండదు. తనను తానే నమ్ముకుంటారు కానీ ఇతరులని నమ్మరు, అందరినీ అనుమానిస్తారు. ఇది కూడా అపజయానికి ఓ మూల కారణం అవుతుంది.
And number 5, 5. who's going to get the credit for the job? Who is? Who will get the credit for the job? ఈ పని వలన ఎవరికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అని చెప్పేసి అనుకో. లేకపోతే ఆ పని ద్వారా లాభాన్ని కోరుకోవడం. This is a very short lesson. That's it for us. ఇది చాలా చిన్న పాఠ్యాంశం. And I'm going to be honest with you, I do not like this lesson. నేను మీతో యథార్థంగానే చెప్తున్నాను. యథార్థంగా చెప్పమంటారా? ఈ యొక్క పాఠం అంటే నాకు ఇష్టం లేదండి. I hate this lesson. You know why I don't like it? ఈ పాఠం అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకో చెప్పమంటారా? Because it's boring. I don't like it. It's boring. What's me just plain? బోర్ కొట్టేస్తుంది. అస్సలు దీంట్లో తెలుసుకునే ఏమున్నాయి అనేటువంటి అభిప్రాయం వల్ల నాకు ఇష్టం ఉండదండి. When I was taught this lesson in Bible college, that's exactly what I did during this lesson. నేను ఈ తరగతిని నా బైబిల్ కాలేజీలో నేర్చుకుంటున్నప్పుడు అలా ఉన్నాను. But you'll find out exactly why this is important once you get into your ministries. అయితే మీకు అందరికీ తెలుసు నేను చెప్తున్నప్పుడు దేవుని పరిచర్యలో ఈ యొక్క పాఠ్యాంశము ఇప్పుడు దీనిలో మనం నేర్చుకుంటున్న విషయాలు సేవలో ఎంత ప్రాముఖ్యమో అని. If you don't understand how to delegate, this could ruin your ministry. గమనించండి, ఒకవేళ సేవా పరిచర్యల్లో ఒక వ్యక్తిని ఎన్నిక చేయుట విషయంలో మీకు ఈ విషయాలు తెలియకపోతే ఈ పాఠ్యాంశం మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా సహకరిస్తుంది. Now there's going to be some jobs that you may receive. Let's say you're an associate pastor. ఒకవేళ Let's say you're an assistant pastor. And your pastor assigns you a job. ఒకవేళ మీరు ఒక అసిస్టెంట్ పాస్టర్, మీరు ఒక సహాయ సంఘ కాపరి అనుకోండి మీ సంఘంలో. మీ యొక్క పెద్ద పాస్టర్ గారు మీకు ఒక పని అప్పగించారు. And the job's not made clear by your pastor. ఒకవేళ మీ యొక్క పాస్టర్ గారి ద్వారా ఆ జరగవలసిన పని సంపూర్ణంగా జరగలేదనుకోండి. This could really lead to problems. This could really lead to problems. ఇవి మిమ్మల్ని సమస్యల్లోనికి నెట్టేస్తాయి. ఈ అవగాహన. Let me explain what I mean. అది